ఉంటారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో కొండయ్య ఆ తర్వాత అటువైపుగా బ్రహ్మయ్య ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సో మేము చంపేశాము, మేమే చంపింది అని మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇక ఈ కేసుకు సంబంధించి ఒక అంశం కొలికి వచ్చినట్టు భావించాలి. సో దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళంతా కూడా ఈ రకంగా చెప్తున్నారనేది తెలుస్తున్న నేపథ్యంలో ఇక పోలీసులు కూడా మరి కాసేపట్లోనే ఆ ఇద్దరిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ ఇద్దరిని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతోంది. ఇంకా డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది, ఎలా చేయగలిగారు, లోకేష్తో పాటు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు, ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాకి చిక్కకుండా ఎంత జాగ్రత్త పడ్డారు, ఎంత స్కెచ్ వేశారు, ఎంతగా రెక్కి నిర్వహించారు, ఆ తర్వాత ఏం జరిగింది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పోలీసులు వివరించే అవకాశం కనబడుతోంది. ఫైనల్గా ఆర్టీవీ ఫస్ట్ నుంచి కూడా ఈ విషయం పైన కాన్సన్ట్రేట్ చేసింది. మొదటి నుంచి కూడా మేము ఈ విషయం పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు ఈ బ్రేకింగ్ మీరు చూస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ కవరేజ్ 8 రోజులుగా కంటిన్యూస్గా ఆర్టీవీ ఇక్కడ జరిగేటువంటి ఆ బాధిత ఆ అమ్మాయికి డెఫినెట్గా న్యాయం జరగాల్సిందే. పోలీసులను కూడా క్వశ్చన్ చేశాము. సో పోలీసులను కూడా మేము అడిగింది ఒకటే, మీరు మీపై నమ్మకం కలగాలి అంటే వెంటనే అక్కడ నీతిలో ఎవరో ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరే ప్రెస్ మీట్లు పెడతానని చెప్పి, మీరే అనౌన్స్ చేస్తానని చెప్పి పెట్టకపోవడం మూలంగా కూడా మీ వైపుగా వెళ్ళి చూపించాల్సి వస్తుందని కూడా మనం మాట్లాడుకొచ్చాం. 1 గంట క్రితమే నేను నా కొలీగ్ నందు ఇద్దరం కలిసి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, సందేహాలు ఏంటి చాలా క్లియర్గా మీకు చెప్పుకొచ్చాం. సాయంత్రానికల్లా దీంట్లో మేము కూడా చాలా లోతుగా అటు పోలీసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మా ప్రతినిధి కిషోర్ తన టీంతో పాటు ఇక్కడికి వెళ్ళిపోయి గండికోట రహస్యానికి సంబంధించినటువంటి ఛేదించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కిషోర్ ఎఫర్ట్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. కొండయ్య అండ్ బ్రహ్మయ్య ఇద్దరు కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో. కిషోర్, సో ఫస్ట్లీ ఏంటి బ్రహ్మయ్య అండ్ కొండయ్య మనం అనుకున్నట్టుగానే వీళ్ళే చేసి ఉంటారా అనేటువంటి అనుమానానికి వాళ్ళు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎస్, మేమే చేశామని చెప్పి పోలీసుల ముందు వాళ్ళ కన్ఫ్యూషన్ అందించారు. ఏంటి పరువు హత్యగా భావించాల్సి ఉంటుంది? ప్రస్తుతం ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి? చెప్పాలి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అన్నలు ఆమె మర్డర్ చేశామన్నటువంటి విషయాన్ని అటు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే అటు అనుమానాలన్నీ కూడా ఒకవైపు ప్రధానంగా మనం మొదటి నుంచి కూడా అనుమానాలన్నీ కూడా అన్నల వైపే చూపిస్తున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం. ఇది కేవలం పరువు హత్య అనే విషయాన్ని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి. అయితే ఇక్కడ ప్రధానంగా సురేంద్ర కావచ్చు, అదేవిధంగా బ్రహ్మయ్య కావచ్చు, అదేవిధంగా కొండయ్య, వీళ్ళ పాత్ర ఏంటి అన్నటువంటి కోణంలో అటు పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. ఏదైతే లోతుగా వీరిని విచారించినటువంటి ఆ విచారణ క్రమంలో లేని కొన్ని సమాధానాలు రావడం, అదేవిధంగా కొంత తేడా కలిగినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వారు తనదైన శైలిలో విచారించడంతో కూడా పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అన్నలే ఈ హత్య చేశారన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయాడన్నటువంటి విషయం కూడా పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కొండయ్య ఏ రోజైతే ఆ గండికోట వద్ద ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయం పైనుంచి చూసి నేను మృతదేహాన్ని గుర్తించాను, అంటే పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో నుంచి మృతదేహాన్ని గుర్తించాను, అక్కడి నుంచి పోలీసులకు కూడా తీసుకెళ్లి మృతదేహం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కొండయ్య చూపించినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ పథకం ప్రకారం వీళ్ళు హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడ పడవేసి ఉంటారనేది కొంత అనుమానించదగ్గ విషయం కదా. ఇలా పలు రకాల అంశాలను కూడా అటు పోలీసులు పరిగణలోకి తీసుకొని అటు అన్నయ్య ఎన్ని గంటలకు వచ్చాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, అదేవిధంగా బ్రహ్మయ్య చెన్నైకి వెళ్ళాడు సర్టిఫికేట్ కోసం అన్నటువంటి విషయం చెప్పారు. ఇలా రకరకాల కోణాలన్నీ కూడా చూస్తే ఆ తర్వాత కాల్ డేటాను ఆధారంగా చేసుకొని వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు విస్తుపోయే విషయాలు అటు విచారణలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా అయితే వీళ్ళ పాత్ర అంటే సురేంద్ర పాత్ర ఏముంది, బ్రహ్మయ్య పాత్ర ఎలా ఉంది, అదేవిధంగా కొండయ్య పాత్ర అంటే వీళ్ళలో ఎవరెవరు ఏం చేశారన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఒకరు బయట కాపలా కాశారు అన్నటువంటి విషయం మనం ఆర్టీవీలో ముందుగానే చెప్పాం, కొంత అనుమానం కూడా వ్యక్తం చేశాం. ఎవరైతే బయట ఒక వ్యక్తి కాపు కాశాడు, లోపల 2 వ్యక్తులు పని పూర్తి చేశారన్నటువంటి విషయం స్పష్టంగా
మనం ఆ రోజు అనుమానాన్ని వ్యక్తం చేశాం. అంటే ఓ రకంగా వాటి పూర్తి స్థాయిలో కానీ కిషోర్ ఎక్కడ కూడా ఏ జరిగినటువంటి సీసీటీవీ విషయం కెమెరాకి చిక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అంటే ఎన్ని రోజులుగా జరుగుతోంది? వీళ్ళు టైం కోసం చూసారా, లేకుంటే అక్కడ జరిగిన సంఘటనని వాళ్ళు అదునుగా భావించారా, లేకపోతే అక్కడ అనువైనటువంటి సమయం అని భావించారా? ఎలా చూడాలి? ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులే మనం అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, తను గండికోటకు వెళ్తున్న విషయం ఈ రోజు శుక్రవారం రోజే వీళ్లకు తెలిసి ఉండొచ్చు. మనం బలమైనటువంటి అనుమానాన్ని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇన్స్టాలో ఏదైతే తల్లి ఉన్నటువంటి మొబైల్ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఎవరికి, లోకేష్. అయితే ఈ వ్యవహారం అందరూ చూసి ఉంటారా ఉండకపోవచ్చు అని కూడా మనం అక్కడ అనుమానం వ్యక్తం చేశాం. అంటే ఇది పక్కాగా శుక్రవారం రోజు చూసి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి తనతో పాటు చదువుతున్నటువంటి ఒక తన స్నేహితురాలు కూడా ఈ విషయం చెప్పిందని సురేంద్ర మనకు ఆర్టీవీలో చెప్పడం జరిగింది. అంటే ఓ రకంగా ఈ విషయం ముందుగానే పసిగట్టారు కాబట్టి స్కెచ్ చేశారు, ముందుగానే వీళ్ళు లోపలికి వెళ్ళి ఉంటారనేది కొంత కీలకమైనటువంటి సమాచారం పోలీసులకు అందింది. అయితే ఇక్కడ ఎక్కడే కానీ సీసీ ఫుటేజీలు ఎందుకు పోలీసులు బయట పెట్టలేదంటే, బయట పెట్టకపోవడానికి కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు కాబట్టి ఇవన్నిటి కూడా బయటకు వస్తే ఖచ్చితంగా అలర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో పోలీసులు అక్కడ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అక్కడ బయట పెట్టని పరిస్థితి. అంటే వీడు ఒక రకంగా ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నటువంటి విషయం పైన పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆ పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక రకంగా అక్కడ క్లారిటీ వచ్చింది. ఏది, ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడా తిరగలేదు, ఊర్లో ఉన్నాడంటుంది. అయితే కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అసలైన ట్విస్ట్, అన్నను వచ్చారు, వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో సురేంద్రరావు అంతా తిరిగి నేను వెళ్ళిపోయాను అంటున్నాడు. మరి కొండయ్య ఆ రోజు రాత్రి ఎందుకున్నట్టు? అంటే ఆ రోజు రాత్రి కొండయ్య పరిపూర్తి అయిన తర్వాత అక్కడ ఎందుకున్నట్టు? అంటే దీన్ని బట్టి చూస్తే పలు రకాల అనుమానాలకు దారితీసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ కొండయ్య పైనే కొంత బలమైనటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. సో ప్రస్తుతానికి ఆర్టీవీ కంటిన్యూస్ కవరేజ్ ఇచ్చింది. 8 రోజుల పాటుగా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్న అప్డేట్స్ని, అనుమానాలను కూడా చూపిస్తూ ఉన్నాం. అటు పోలీసులను క్వశ్చన్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, శివశంకర్ రెడ్డి అంట, నీ ఛానల్కి దమ్ముంటే. ఎస్, ఆర్టీవీ దమ్మేంటో మీరు డెఫినెట్గా తెలుగు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలని కానీ చెప్తారు. యుద్ధమైనా ఎటువంటి అంశమైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడికైనా కూడా ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళి డెఫినెట్గా దాన్ని చేరించే పని సత్తా ఉన్న జర్నలిస్టుల టీం ఆర్టీవీలో అందుబాటులో ఉంది. సో మా దమ్ముని మీరు పెద్దగా మీకు చూపించాల్సిన అవసరం లేదు. ఒకసారి అడిగారు కదా కొండయ్య ఫోటో చూపించమని, ఫోటోగా డైరెక్ట్గా విజువల్ చూపిస్తున్నా చూడు. ఎవరైతే కామెంట్ చేశారో శివశంకర్ రెడ్డి, డైరెక్ట్గా విజువల్ చూపిస్తున్నా చూడండి. కొండయ్య పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ని, ఆ బయట ఆయనని పోలీసులు విచారిస్తున్నటువంటి ఆ విజువల్స్ని చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో బయట నుంచి కొంతమంది ఏం పర్వాలేదని పెట్టి ఆయన లోపలికి పంపించుంటున్నారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు గుట్టి విప్పాడు. సో ఇక్కడ దమ్ము గురించి మీరు కామెంట్ చేశారు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇక్కడ మీరు డెఫినెట్గా మీకు ఇండివిజువల్గా చూపించాల్సిన మాకు అవసరం లేదు. బట్ స్టిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియా ఛానల్స్లో ఎవరు చేయనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని కథనాలని, వాస్తవిక విషయాలని ఎంత దూరం వరకైనా, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగితే మా ప్రతినిధి అక్కడికి పంపించాం. 1 కాదు 2 కాదు, ఎక్కడికైనా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే డెఫినెట్గా ఆర్టీవీ అక్కడ అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అతి వేగంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం కేవలం ఆర్టీవీ మాత్రమే కంటిన్యూస్ కవరేజ్ ఇస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్లో కొండయ్య మీకు కనిపిస్తున్నాడు. ఎస్, కొండయ్య